స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా చాలా మంది పేదలు 3 పూటల భోజనం దొరకక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అచ్చెన్నాయుడు జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు నాడు ఏర్పాటు చేశామని, అన్నా క్యాంటీన్లలో 3 పూటల నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. అయితే వైసీపీ హయాంలో పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారని ఫైర్ అయ్యారు. జగన్ నరరూప రాక్షసుడని, ప్రజా ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పట్ట తినడానికి భోజనం అంటే ఈ భోజనం ఎంత ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు. స్వాతంత్రంలో డొక్కా సీతమ్మ గారు ఈరోజు గ్యాస్ పైలు వచ్చాయి, సెంట్రలైజ్డ్ కిచెన్లు వచ్చాయి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, వంట చేసేటువంటి మనుషులు ఉన్నారు. ఆ రోజు ఎవరూ లేనటువంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. కాలక్రమేణా 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి, దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతికి వస్తున్నారు. వారికి భోజనం అందించాలి, భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు 1983లోనే అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి 3 పూటలు అన్నం పెట్టి చరిత్ర సృష్టించారు. ఒక మనిషికి సంకల్పం ఉండాలి, డబ్బు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. సంకల్పం ఎప్పుడైనా ఒక మనిషికి ఉంటే ఆ సంకల్ప బలంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల ముందు తిరుపతిలో అన్నదానం ట్రస్ట్ పెట్టి భోజనం ఎప్పుడైతే పెట్టారో చాలా మంది దాతలు ఇచ్చారు, చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఈ రోజు ఆ ట్రస్ట్ కి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వస్తున్నటువంటి వడ్డీతోనే రోజుకి వేల మందికి భోజనం పెడుతున్నది.